హలో అండి, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సో నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈసారి ఏంటంటే ఫోమ్ స్ప్రేని ఫేస్ పైన కొట్టాలి నామినేట్ చేసే వాళ్ళని. బిగ్ బాస్ చెప్తారు 3 వీక్స్ ఉన్నారు కదా, ఎవరు డిజర్వ్ ఎవరు అన్డిజర్వ్ అనేది చెప్పమంటారు. ఫస్ట్ ఆదిత్య ఓం గారు వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తారు. సో పృథ్వీ అందరి ముందు ఇన్సల్ట్ చేస్తున్నాడు, బట్ సారీ చెప్పడం మాత్రం పర్సనల్గా చెప్తున్నా, అది చిన్నగా ఉంది, ఇన్సల్ట్ ఏమో పెద్దగా ఉంది అంటాడు. నేను ఇక్కడ ఇన్సల్ట్ చేశాను చెప్పండి అని చెప్పి పృథ్వీ మాట్లాడతాడు. అయినా మీరు బెదిరిస్తే నేను భయపడాలా, మీరు ఇలా చెప్పడం ఏంటి అని చెప్పి పృథ్వీ అంటాడు. నెక్స్ట్ నబీల్ సోనియాని నామినేట్ చేస్తాడు. సోనియా ఇట్లా గట్టిగా అరుస్తుంది, బెదిరించినట్టు మాట్లాడుతుంది అని చెప్పి ఎగ్ టాస్క్ రిలేటెడ్ మాట్లాడుతాడు నబీల్. దానికి సోనియా ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంది, డిబేట్ చేసుకుంటుంది డిఫెండ్ చేసుకోవడానికి. నెక్స్ట్ నైనిక మణికంఠ నామినేట్ చేస్తుంది. సో మణికంఠ దగ్గర కాన్ఫిడెన్స్ లేకపోయినా వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా లో చేయొద్దు అని చెప్పి నైనిక అంటుంది. నెక్స్ట్ నబీల్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. మీ అగ్రెషన్ ఇలా ఉంది, గట్టిగా మాట్లాడుతున్నారు అని చెప్తే పృథ్వీ ముందుకు వచ్చి మాట్లాడతాడు. అక్కడే నిల్చో అంటే నేను ఇంకా ముందుకు వస్తా అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు. సో పృథ్వీతో మాట్లాడుతుంటే సోనియా ఊరికే మధ్యలో వస్తుంది, నేను వస్తా అది నా రైట్ అని చెప్పి మాట్లాడుతుంది. నబీల్ దాన్ని కొంచెం ఇమిటేట్ చేసినట్టు చేయడము, అండ్ బిగ్ బాస్ చూడండి నామినేషన్ ప్రాసెస్ని ఇట్లా చేస్తుంది, మధ్యలో ఇంటరప్ట్ చేస్తుంది అని చెప్పి అంటాడు. అండ్ సోనియా అయినా కూడా వేరే వాళ్ళని పిలిచి అలాగే అంటుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు స్ప్రే చేసి చూపిస్తారు పృథ్వీని. నెక్స్ట్ నబీల్ గట్టిగా నేను ఇలాగే ఉంటా మాట్లాడతా అని చెప్పి అంటాడు సోనియా విషయంలో. నైనిక కూడా ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తుంది. అండ్ ఆదిత్య ఓం గారు సోనియా నామినేట్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.